అదే అమ్మా మీకు అన్నీ అందుతున్నాయా అని అడిగారు. బియ్యం కానీ అది పింఛన్ కానీ అందుతున్నాయా అని అడిగారు. అందుతున్నాయ్యా, ఇదిగో ఇది కూడా వచ్చింది పట్టా కూడాను రిజిస్టర్ చేసి, మీరు చల్లగా ఉండాలి నాయన, నీ ప్రభుత్వం నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉంటేనే మాలాంటి వాళ్ళని చూస్తావు నువ్వు అని చెప్పాను. అంటే సరేనమ్మా అన్నాడు. అయ్యి ఇదే ఫస్ట్ సారి మరి అంటే అక్కడ చూసాములే ఇచ్చేటప్పుడు ఆయన్ని, మళ్ళీ ఈ రోడ్డుకు రావటం ఆయన ఇదే తొలిసారి అది చెప్పాను. చెప్తే మా అమ్మ ఏం పర్వాలేదు నేను వస్తానే ఉంటా అప్పుడప్పుడు అని చెప్పి అన్నారు. అంటే ఆయన మీ ఎమ్మెల్యే కదా, ఆయన గెలిచి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా మంచి పనులు జరిగాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడానికి వచ్చారు ఆయన? మంచి పనులు చేశారు కదా, ఇంక చేసి చెప్పుకుంటానికి ఏముంది చెప్పాను. మరి అది ఇంక చెప్పినవన్నీ చెప్పాను అయ్యా. ఇప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో ఏమేమి జరిగాయమ్మా మీకు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత? పెంచాడు పింఛను 4000 చేశాడు, మళ్ళీ బియ్యం ఇంటికి వచ్చి ఇచ్చేలాగా చేశాడు, మళ్ళీ ఇది రిజిస్టర్ భూమిది ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం, మరి అది చేసి ఇంటి పట్టా వచ్చింది రిజిస్టర్ చేయించాడు. ఇంకంతకన్నా మాకు కావాల్సింది ఏముందయ్యా చెప్పు, అన్ని ఇంటికి వచ్చి చేసేలాగా చేశాడు. గ్యాస్ బండ్ డబ్బులు కూడా పడుతుంది. ఇంకా ఏం కావాలి అంతకన్నా ఆయన ద్వారాగా. ఆయన చల్లగా ఉంటే మమ్మల్ని కూడా చక్కగా చూస్తాడు. అవునా? పేరు తెలుసా మీకు? లోకేష్ బాబు. ఏం చెప్తా లోకేష్ గారికి, మరి మీ దగ్గరికి వచ్చి ఇంతలా మాట్లాడారు? చెప్పాను కదా అయ్యా, ఆయన నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. అనుకున్నారా మీ ఇంటికి వచ్చి ఇలా మాట్లాడతారని? అనుకోలేదు, అస్సలకి అనుకోలేదు. కానీ ఆయన వచ్చాడు, సడల్మని చెప్పారు, వచ్చారు. ఆయన కోసం నేను మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చున్నా. ఆయన వస్తారు ఆయన చూసుకుంటా ఎదురు. ఇంతకుముందు ఇలా ఏ రాజకీయ నాయకుడైనా మీ ఏ ఎమ్మెల్యేనా మీ దగ్గరికి వచ్చారా? ఎవరు రాలేదయ్యా, ఎవరు రాలా. అసలు ఈ రోడ్డుకు వచ్చిన వాళ్ళు లేరు, మీకు ఎలాగుందని పలకరించిన వాళ్ళు లేరు. సంతోషమైనప్పుడు సంతోషం లేదని అడిగారండి. ఏం పడ్డాయి అసలు? ఏడాది కాలం అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి, ఏ పథకాలు పడ్డాయి మీకు? వరద డబ్బులు పడ్డాయండి, తల్లి వందనం పడింది, గ్యాస్ డబ్బులు పడ్డాయండి, వరద డబ్బులు కూడా పడ్డాయి. వరదకు అందాల్సినవన్నీ మాకు అందినాయండి. వరద వచ్చినప్పుడు డబ్బులు వచ్చినాయి, తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ డబ్బులు వచ్చినాయండి. మరి ఎంతమందికి వచ్చిందమ్మా తల్లికి వందనం? మా బాబు ఒక్క బాబే, నాకు ఒక బాబుకి వచ్చింది. అనుకున్నారా ఇలా ఏదైనా ఎమ్మెల్యే వచ్చి ఎట్లా అడిగారా మిమ్మల్ని ఎప్పుడైనా మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటనేసి? ఎప్పుడు అడగలేదండి, ఆ సమ్మవందనం కూడా పడిద్దని అనుకోలేదు. నాకు జగన్ గారు ఉన్నప్పుడు ఫంక్షన్ వచ్చేది కాదండి. ఇప్పుడు ఆయన ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత నాకు ఫంక్షన్ వస్తుందండి. దేనికమ్మా ఫంక్షన్? 6000 వస్తుంది నాకు, వికలాంగుల ఫంక్షన్ అండి. జగన్ గారు ఉన్నప్పుడు లేదా? జగన్ గారు ఉన్నప్పుడు నాకు ఫంక్షన్ వచ్చేది కాదండి, లోకేష్ గారు వచ్చినప్పుడు నాకు ఫంక్షన్ వస్తుంది. 6000 వస్తుంది సార్. సమయానికి ఇస్తున్నారా? సమయానికి ఇంటికి వచ్చి. ఇప్పుడు లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, మంత్రిగా కూడా ఉన్నారు, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? చాలా సంతోషంగా ఉంది. ఈయన మళ్ళీ రావాలని కోరుకున్నాను సార్. ఈయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన మాటలన్నీ నెరవేర్చుకున్నారు సార్. ఏది మిస్ అవ్వకుండా అన్ని నెరవేర్చుకున్నాడు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తున్నాడు. ఏది అందాల్సిందో అటు సమయానికి అందచేస్తున్నారు కూడా. అంతే సార్, అంతా బాగుంది సార్. సమస్యలు అడిగిన ఎమ్మెల్యే గానీ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు అసలు? ఓట్ల కోసం అయితే వచ్చారు కానీ అవి గెలిచిన తర్వాత మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మంత్రి ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పథకాలు కూడా మాకు అన్ని బాగానే వచ్చింది. మొన్న రీసెంట్ గానే తల్లికి వందనం, అలాగే గ్యాస్ సబ్సిడీ, ఇల్లు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్. సమస్య ఉంది మీకు? ఇది అంత ముందు నుంచి చాలా ఏళ్ళ నుంచి ఉంది, జరుగుతుంది. ఇస్తా ఉన్నారు కానీ ఎవరు వచ్చినా రాలేదు. ఈసారి లోకేష్ గారు గెలవడం వల్ల ఈసారి వచ్చిందని మేము అనుకుంటాం. లోకేష్ గారు వల్ల ఇప్పటి వరకు మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇతనికి ఏంటి తేడా ఏం చెప్తారు? ఈయన ఏంటంటే ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి చెల్లి తమ్ముడు అండం మా పిల్లల్ని అన్న అక్క బాగున్నారని పలకరడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం చాలా ఇదిగా ఉంది మాకు. మీరు ఏం మాట్లాడారు? లోకేష్ గారు మీతో పిలిచారు కదా, మాట్లాడారు? చెల్లి అని పిలిచారు నన్ను. ఏం చదువుతున్నావు అన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పాను. రౌడీ అని పిలిచారు నన్ను. ఇట్లా ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్ అంటే మీ ఇంట్లో ఇక్కడ చాలా ఏళ్ళు బట్టి మీరు ఉంటున్నారు కదా, ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు ఈ విధంగా అంటే సమస్యల కోసం? మాట్లాడలేదు, ఓట్స్ కోసం వచ్చి అడిగారు కానీ ఇలాగా గెలిచిన తర్వాత ఎవరు రాలేదు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూసుంటారు కదా, ఐ మీన్ జస్ట్ జనరల్ గా అంటే లోకేష్ గారు అంటే ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? చాలా డౌన్ టు ఎర్త్, అందరితో బాగా కలిసిపోతున్నారు. ఉన్న 2-3 మినిట్స్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. ఎలా ఉంది అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నా అంటున్నావు, ఆయన మీకు కూడా ఆయనే మినిస్టర్, అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయనే. ఎలా ఉంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ ఆయన ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. లాస్ట్ టైం యూనిఫామ్స్, బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఫొటోస్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు అన్ని చాలా బాగా మారినాయి. ముందు జగనన్న విద్యా కానుక ఉండేది, ఇప్పుడు ఏమో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాన్ని పెట్టడం, ఇంటర్మీడియట్
మైనారిటీ వాళ్ళకి ఇంకా భోజనం కూడా కాలేజీలోనే పెట్టడం అవును. ఎలా ఉంది? లోకేష్ గారు మీ ఎమ్మెల్యే, మీరు బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళా ఎవరు మీ ఎమ్మెల్యే అంటే లోకేష్ అని చెప్పడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మంగళగిరికి మేము మంగళగిరిలో ఉంటున్నామంటే మాకు లక్కీగా ఉంది. లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళని పిలిచి పట్టాలు ఇచ్చినప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు. ఏసీస్లో వాటిలో కూర్చోబెట్టి మరి భోజనం పెట్టారు. అక్కడ బస్సెస్లో తీసుకెళ్లారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాకైతే. ముఖ్యంగా మీ కాలేజీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఏమంటున్నారు యాక్చువల్లీ? అంటే లోకేష్ గారి కోసం ఎట్లా మాట్లాడుకుంటారు కదా జనరల్గా పాలిటిక్స్ కోసం, మీ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా, లేదంటే మీ మినిస్టర్ లోకేష్ గారు, ఆయన కోసం ఎట్లాంటివి ఉంది? అంటే పాజిటివ్ వస్తుందా లేదంటే నెగిటివ్ వస్తుందా? పాజిటివ్ అండి. ఎప్పుడు మేము మా ఫ్రెండ్స్లో ఉంటే మా ఫ్రెండ్స్లో 10 మెంబర్స్ ఉంటే అందులో 9 to 8 మెంబర్స్ లోకేష్ అన్న ఫ్యాన్సే. లోకేష్ అన్నకే. ఓకే, బాగానే ఉందా? మీ నియోజకవర్గం బాగా మార్పు వచ్చిందా? బాగా మార్పు వచ్చింది. లోకేష్ గారు మీ ఇంటికి వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎవరు ఇప్పుడుకొచ్చి రాలేదు కదా, ఇంటికి వచ్చి పలకరించి మీకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా పథకం ఏదన్నా కానీ ఇబ్బందిగా ఏదన్నా ఉందా, రాలేదని చాలా హ్యాపీగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి రేషన్ బియ్యం ఇంటికి రావడం, ఇంటి పట్టా కానీ గ్యాస్ బండ డబ్బులు పడడం, పెన్షన్ పెంచారు ఫస్ట్ టైం 4,000. ఎవరు ఇలా దగ్గరగా వచ్చి కలిసి మాట్లాడింది లేదు కదా, చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ముందున్న ఎమ్మెల్యేలకి మరి ఇప్పుడు ఈయన మీ లోకేష్ గారికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి, లోకేష్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరు ఇలా వచ్చి సమస్య ఏంటని అడగలేదు కదా, ఈ మీకు ఏదన్నా చెప్పండి అమ్మా అని ఇలా ధైర్యంగా ఎవరు మమ్మల్ని అడగలేదు కదా, ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి అని. చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ నుంచి ఇప్పుడు లోకేష్ గారిని చూస్తే చాలా వరకు బెటర్ అండి. మరి ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు మీకు న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నారు. మరి మంగళగిరిలో మరలా ఎన్నికలు వస్తే ఎవరిని గెలిపిస్తారు? లోకేష్ గారిని. లోకేష్ గారిని పడినాయా లేదా, మీ సమస్యలు ఏంటని అడిగి మాకు ఈ ప్లాన్ బెడ్ ఇచ్చి అది ఇచ్చారమ్మా? ఇది ఇచ్చారండి. ఇందులో ఏవేవి వచ్చాయి? ఏవేవి వచ్చినాయి అడిగినాయి, పట్టాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పారు. రెండో విడత వచ్చి ఈ ఆగస్టు నెలలో వదులుతామని చెప్పారండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నారా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారని? అనుకోలేదండి, అసలు అనుకోలేదు. డైరెక్ట్ గా ఆయనే వచ్చి అందరినీ బాగానే పలకరించారు, బాగానే చూసుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారమ్మా ఆయన? చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఒక పేదగా వాళ్ళతో మాట్లాడాలనే ఫీలింగ్ అని అట్లాగే ఏం లేదు. మామూలుగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడారు. మా ఏరియాకి వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాము. ఆయన చూసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అంటే గర్వం ఏమైనా చూపిస్తున్నారా? వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలేంటి, వీళ్ళ దగ్గర మాట్లాడాలేంటి అనే అట్లాగేం లేదు సార్. ఆయన మామూలుగా అందరితో ఎట్లా ఉన్నారో మాతో కూడా అట్లాగే ఉన్నారు. సామాన్యులాగానే మాట్లాడుతున్నారు. అట్లాగే మాట్లాడారండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు సంవత్సర పాలన అయింది కదా, అంత ముందు ఆయన అడిగారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎలా ఉంది ఒక ఏడాది పాలన? బాగుంది సార్, చాలా బాగుంది. మిగతా చేస్తా అన్నా కూడా చేస్తా అన్నారు. ఖచ్చితంగా చేస్తారు ఆయన. నమ్మకం ఉందా ఆయన పైన? ఉంది సార్, మాకు ఆయన పైన నమ్మకం మీకు? ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా అన్ని చేశారండి. ఈయన ఉన్న తర్వాత మాకు బాగుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా ఏదైనా ఎమ్మెల్యే వచ్చారు ఈ విధంగా? రాలేదు సార్, ఎవ్వరు రాలేదు, అస్సలు ఎవ్వరు రాలేదు. ముందు వస్తారులేండి ఓట్లాడడానికి, ఓట్ల కోసం వస్తారు అంతేగాని ఈయన పలకరించినంత ఇదిగా, ఈయన చూపించినంత అభిమానంగా అయితే ఎవరు చూపించలేదు. మాకైతే ఈయన అనుకున్నన్ని చేస్తాడు, కొద్ది లేట్ అయినా చేస్తాడన్న నమ్మకం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి. లోకేష్ గారు వస్తారు అనుకున్నారా మీరు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడం కూడా, ఇంటింటికి వెళ్ళడం కూడా నాకు అది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు మాకి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా, అదైతే మాకు చాలా సేఫ్ అనమాట. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే పట్టాలు ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏరియాకి పట్టాలు రావడం నిజంగా అది అనుకోలేదు, ఈ ఏరియాకి వస్తుందని. లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే చేస్తారు. అలాగే తల్లికి వందన పథకం కూడా డబ్బులు ఎంతమంది అంటే అంతమందికి వేస్తున్నారు. ఆల్రెడీ మాకు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అయితే హార్ట్ఫుల్ గా ఆయన రావాలని కోరుకున్నాం, ఆయన వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడే తీరు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట కదా. అంటే ఎప్పటి నుండో రాజకీయ కుటుంబము, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, అట్లా ఏమైనా గర్వం ఏమైనా చూపిస్తున్నారా? లేదండి, ఆయన అసలు అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్ అది ఎలా ఉంది, అన్ని సాయం చేస్తున్నారు, ఎలా ఉంటున్నాయి ఏంటి అని అడగడానికి. ఆయన ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రభుత్వం వచ్చి మంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా. ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏమైనా మంచి జరిగిందని చెప్పి అడగడానికి వచ్చారు. ఏమైనా జరిగింది ఈ సంవత్సర కాలంలో మీకు? రిజిస్ట్రేషన్ అది ఇంటి పట్టాలు ఇచ్చారండి మాకు. దీనికి ఇంతకుముందు పట్టా లేదమ్మా? లేదండి, పట్టాలు లేదమ్మా. అసలు కొన్నది నుంచి పట్టాలు ఏం లేవండి. సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది మీరు వచ్చి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి మీకు ఇలా పట్టా లేదమ్మా. మరి ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారా? అవునండి, అప్పుడు ఆయన ఉన్నప్పుడు వస్తాయా అని అన్నారు, ఇవ్వలేదండి జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత
ఇచ్చారండి. అనుకున్నారా మరి ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు ఓట్లు ఆడడానికి వస్తారు, గెలిచిన తర్వాత ఏముండదు, మళ్ళీ ఎన్నికల్లోనే వస్తారు. అట్లాంటి దీని సంవత్సర కాలంలోనే ఉన్నామండి. కానీ ఆయన పట్టాలు కూడా ఆయన చేతుల మీదగానే ఇచ్చారు మాకు. మరి ఇది ఎవరికో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేసి వేరే వాళ్ళు ఇస్తారని అనుకున్నామండి మేము. కానీ ఆయన చేతుల మీదే మాకు అందరూ ఆయనతోటే ఇచ్చారండి. ఆయన అన్ని చాలా మాట్లాడారమ్మా. ఇప్పుడు వచ్చే ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏమంటే అన్నీ మీకు బాగానే ఉన్నాయమ్మా అని అడిగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నారు. మీకు అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే అడిగారు. మరి హ్యాపీనా మీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసే తీరుకి? హ్యాపీ అయ్యానండి. ఉంటేనే బాగానే ఉందండి అంతా. సార్ మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు ఈ నియోజకవర్గంలో. సో ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఏంటి అసలు ఆయన పనితీరు ఎలా ఉందండి, ఏం చెప్తారు? బాగానే ఉంది సార్, ఆయన పనితీరు బాగానే ఉంది సార్. ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది సార్. పట్టాలు ఇచ్చారు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం సార్. బాగానే జరుగుతుందా ఈ సంవత్సరం ఏడాది కాలంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయి? బాగానే జరుగుతుంది సార్. అంటే ఇంతకుముందు ఇట్లా ఏదైనా ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని అడిగారా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి? ఏమీ లేవు సార్, ఏమీ లేవు. బాగానే ఉన్నది, బాగానే అడుగుతున్నారు, బాగానే చేస్తున్నారు సార్. తీసుకుంటాం లోకేష్ అన్నయ్య అన్న తీశారు, సర్లే అన్నారు. డబ్బులు పని అన్న ఆ పని అన్న అంతే. ఎలా మాట్లాడుతున్నారు అసలు లోకేష్ గారు మీతో? బాగానే మాట్లాడారు. మాట్లాడుతున్నారా? ఇదే మొదటిసారి మాట్లాడా? ఇంత ముందు ఎప్పుడైనా మాట్లాడావా? ఫస్ట్ ఒక్కసారి మాట్లాడా, ఇది సెకండ్ టైం. ఫోటో ఇంత ముందు తీసుకున్నావు, ఇదే మొదటిసారా? ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నా, తర్వాత ఇది. ఎందుకు అంత ముందు తీసుకున్నా కదా, మళ్ళా ఎందుకు తీసుకున్నావు? ఇంకోసారి ఉండిద్ది అని. ఇష్టం ఆయన అంటే నీకు? ఎవరైనా సినిమా హీరోలు లైక్ చేస్తారు, ఆయన ఒక ఎమ్మెల్యే కదా, అంటే రాజకీయ పొలిటీషియన్ లీడర్ కదా, ఒక మంత్రి కదా ఆయన. ఏం అవదు, నాకు ఇష్టం అందుకని ఫోటో. ఎందుకు ఇష్టం? ఒక కారణం ఉంటది కదా ఇష్టం ఉండడానికైనా? ఏమో తెలీదు, ఎప్పుడు చూడలా అందుకనే తీసుకున్నా. ఆయన మీ ఎమ్మెల్యే తెలుసా? పోనీ తెలుసు. ఎమ్మెల్యే ఆయన. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? గవర్నమెంట్ స్కూలా? సో ఆయన మీకు కూడా మినిస్టర్ గా ఉన్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా మార్పు వచ్చిందా? చేంజెస్ వచ్చాయి ఏమైనా? సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు, మజ్జిగ అన్ని పెడుతున్నారు, కూరలు, పప్పు, సాంబార్ అన్ని పెడుతున్నారు. అన్ని బాగుంటున్నాయా? టేస్ట్ ఉంటున్నాయా? ఇంతకు ముందు అన్నం ఎట్లా ఉండేది? ఇప్పుడు లోకేష్ గారు రాకముందు అది పప్పు సాంబార్ అవేం లేదు, రకాలు పెడుతున్నాయా? అన్ని లోకేష్ గారు అన్ని వచ్చిన తర్వాత సాంబారు, పప్పు, ఎగ్ ఫ్రై అన్ని పెడుతున్నారు. ఇంకా బుక్స్ కూడా ఇస్తున్నారంట, యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. బాగున్నాయా? బాగున్నాయి. ఇంతకు ముందు ఉన్న యూనిఫామ్ కి ఇప్పటికి ఏంటి తేడా అసలు? అంతకు ముందుది బాయ్స్ ది వేరే, మాది వేరే. ఇప్పుడు బాయ్స్ కలిపి మాది కలిపి ఒకటే యూనిఫామ్ ఇస్తున్నారు. క్వాలిటీగా ఉన్నాయా? బాగున్నాయి. బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కూడా బాగున్నాయా? బాగున్నాయి. మీకు వెయిట్ తగ్గించారంటే? ఇంత ముందు ఎక్కువ బుక్స్ ఉండేవంటే ఇప్పుడు తగ్గించారంటే నిజమేనా? ఒక బుక్ లో 3 సెమిస్టర్స్ ఉండేవి, రేపు 3 బుక్కులు ఉన్నాయి అంతే. అన్ని సెమిస్టర్స్ కలిపి 2-3 ఉన్నాయి. అంటే వెయిట్ తగ్గిందా మీకు? తగ్గింది. మరి ఇవన్నీ చేశారు కానీ మీకోసం లోకేష్ గారు, ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తా, అందుకనే ఫోటో తీసుకున్నా. అందుకేనా ఫోటో తీసుకున్నావు? హ్యాపీనా అయితే? హ్యాపీ. గారు వచ్చి మా చేతులు కలిపి బాగానే మాట్లాడి వెళ్ళారు. ఏం మాట్లాడారు మీతో? ఏమంటే బాగున్నారా అమ్మా అన్నారు. బాగానే ఉన్నామండి అన్నాం. బాగానే చూస్తున్నారు ఆయన, బాగానే అన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇంకా అనుకున్నారా మీ షాప్ కి వస్తారని లోకేష్ గారు? లేదు, అనుకోలేదు, అనుకోకుండానే వచ్చారు. ఎలా మాట్లాడారు అసలు? గర్వం చూపిస్తున్నారా, ప్రేమగా మాట్లాడారా? నమస్తే అండి అంటే నమస్తే ఎవరమ్మా, బాగున్నారా అని అడిగారు. బాగానే ఉన్నామండి అన్న. ఏమైనా పథకాలు వచ్చాయా? సంవత్సరం అయింది కదా ఆయన ఎమ్మెల్యే, మీకు ఏమైనా వచ్చాయి? పిల్లలకి తల్లి వందనం వచ్చింది, మళ్ళీ ఇంటి పట్టాలు అవి ఇచ్చారు. మీకు వచ్చిందా మిల్ల పట్ట? వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలైనా ఎవరు ఇవ్వలేదు, లోకేష్ గారు వచ్చిన తర్వాత వచ్చినాయి. ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నారమ్మా మీరు ఆ ఇంట్లో? మేమా 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కానీ ఎవరు మీకు ఇళ్ల పట్ట ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఇచ్చారు. అదేం చెప్తారు లోకేష్ గారికి? ఇల్లు పట్ట ఇచ్చారుగా మీకు. ఏం చెప్తా, ఆయన్నే గెలిపిస్తాం. మళ్ళీ ఆయనే వస్తారు ఈసారి. అందరికి కూడా పిల్లలందరికీ డబ్బులు వేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా తల్లిలందరూ వేస్తారు ఓట్లు. ఎందుకు వేయరు? ఆయనే గెలిచేది. లోకేష్ కన్నా మేము లోకేష్కి వేస్తాం.